గొప్పలు. ఎందుకంటే వాళ్ళకి ఎనలేని పని బాధ్యత అప్పచెప్పారంట. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే బాత్రూమ్లకు వెళ్ళి ఫోటోలు తీస్తా ఉన్నారు. హై స్కూల్లో ఉన్నటువంటి బాత్రూమ్లకు వెళ్ళి ఇదే సచివాలయ వ్యవస్థలో వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులు బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారండి మీరు? మీకు భిక్ష పెట్టింది, మీకు జీవితాన్ని ఇచ్చింది, మీకు ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తే అద్భుతాలు జరుగుతాయి సచివాలయ ఉద్యోగస్తులు ఈ రోజున వాలంటీర్లు అయినారు. వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి దిశానిర్దేశం లేదు. ఏంటి వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లా, సరిగ్గా వినియోగించుకోవట్లా. వాళ్ళతో చేయరాని పనులు కూడా చేపిస్తూ ఉన్నారు వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులతో. కర్మ ఎవరిని వదలబెట్టదు. మీకు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటంటే వాసుదేవ్ గారు ఒక్క నిమిషం అయిపోయింది. నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటంటే 2,50,000 పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చారు, 4,50,000 పరోక్షంగా అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇచ్చారు. అవేవి కూడా 5 సంవత్సరాలకి అలాగా ఒక్కొక్క సంవత్సరానికి 20,000, 30,000, 40,000 తీస్తే బాగుండు. ఒకేసారి 2,50,000 పోస్టులు రావడం వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఇంత ఇలా తప్పు చేశారు. ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాదు పక్క పెడితే రాష్ట్రాన్ని మొత్తం శ్రీలంక బంగ్లాదేశ్ మార్చడానికి కంకణం కట్టుకున్నాయన. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క కోటరి నుంచి ఆ తాడేపల్లి కొంప నుంచి బయటికి రాకుండా ఎవడు కలవకుండా దురదృష్టం ఏంటంటే ప్రెస్ మీట్లు కూడా రికార్డ్ చేసి ప్రెస్కి ఇవ్వడము. ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడ దొరకబోడు కూడా. అలాంటి వ్యవస్థని నడిపించిండు. మంత్రులకు పని లేదు. సకల శాఖ మంత్రి సజ్జల జొన్నల రాగుల అతలే ఉన్నారు. ఇంకా తర్వాత ఈయన అధికారాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ల్యాబ్స్ అయిపోయి అందరూ చూశారు. ఇంకా మా వీరు శుద్ధపూసలాగా ఈరోజు మాట్లాడుతున్నారు వాలంటీర్లను మేము పెట్టాము. వాలంటీర్లు ఎందుకు పెట్టారు మీరు? వాలంటీర్లు పెట్టారు మీ యొక్క ఏజెంట్లను బ్రోకర్లను నియమించుకోవడానికి పెట్టారు. అది చేశారు సరే, అది మేము అన్నాము. ఇప్పుడు ఏమైపోయింది? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇది ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలను మేము కన్విన్స్ చేస్తున్నాము. ఈ రాష్ట్రం యొక్క ఖజానా పరిస్థితి ఇది, ఆర్థిక పరిస్థితి ఇది, మేము దుబారా ఖర్చులు పెట్టబోమని చెప్పేసి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని పర్యావరణమే ఈరోజు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు కానీ ఇవన్నీ కానీ ఎవరికి ఇవ్వట్లేదు. మీకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి సలహాదారు పోస్టులు ఇచ్చి మీ క్యాబినెట్ హోదా కల్పించి మీకు గవర్నమెంట్లు కార్లు మీకు సకల సదుపాయాలు అవన్నీ కల్పిస్తే ప్రజలు ఈరోజు నిత్యావసర రెగ్యులర్గానే ప్రభుత్వం నడవడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో ముంచేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అంగుళ ఆర్భాటాలతో పోయి ఈ నామినేటెడ్ పదవులు ఇచ్చుకుంటూ పోయి మేమంతా ప్రజాధనం దుర్వినియోగం చేయదలుచుకోలేమని క్లియర్గా చెప్పారు. ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థ పక్కకి పెట్టాము. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో పని చేయిస్తాం కదా. ప్రజల కొరకు పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. వాళ్ళని ఏ విధంగా పనిచేయించాలో అలా పనిచేయించకుండా వాళ్ళని పక్కకు వదిలేసి ఇప్పుడు అడ్వైజర్ పోస్టులు అడ్వైజర్ పోస్టులు సార్ ప్రభుత్వం రాగానే చాలామంది సీనియర్ నాయకులు పోటీ చేయడానికి అవకాశం దొరికిన వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్ట్ సాధిస్తారు. ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన వాళ్ళు కూడా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు, కొంచెం డబ్బున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం అధినేత పార్టీ అధినేత దగ్గరగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు అడ్వైజర్గా ఇచ్చేవాళ్ళు. గతంలో ఈ ప్రభుత్వాలు వచ్చినా కానీ దశాబ్ద కాలాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరిగేది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా 29 రాష్ట్రాలు రాజధాని లేకుండా ఒక అధోగతి పాలు చేసినటువంటి ఆ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఇలాంటి అంగుల ఆర్భాటాలకు పోతే మనం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రజలు ఇంత బలమైనటువంటి తీర్పు ఇచ్చి ఇంత బలమైన శక్తిని ఇచ్చి మెజారిటీ మనం గెలిపించిన తర్వాత మన మీద కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని చెప్పి ట్రాన్స్పరెన్సీగా ఈరోజు మేము గవర్నమెంట్ నడిపిస్తున్నాం, ప్రభుత్వం నడిపిస్తున్నాం. దీని అక్కసుగా మీకు ముఖం లేక ఇక్కడ పోయి బెంగళూరులో దాచుకొని ఇప్పుడు మీరు అన్ని మాట్లాడతారు. చేసినంత అరాచకాలు మీరు టీచర్లు మీకు వ్యతిరేకమేనంటే కోవిడ్లో కరోనా పీరియడ్లో టీచర్లను తీసుకొని వైన్ షాప్లో కదా డ్యూటీలు వేస్తారండి. వీళ్ళు సిగ్గుండాలి కదా. ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నాయకులు చేసే అరాచకాలు వీళ్ళు మా వాళ్ళ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల్ని టీలు స్నాక్స్ వాళ్ళకి సరఫరా కార్యక్రమాలు చేయడానికి జీవో ఇచ్చారు మీరు. సార్ విద్య చెప్పే టీచర్లది సమాజంలో టీచర్లది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. టీచర్లు ఆర్థికంగా ఎంత వెనుకబాటు ఉన్నప్పుడు కూడా టీచర్ల యొక్క పాత్ర చాలా
ఉపాధ్యాయుడు ఒక పాత్ర చాలా కీలకమైంది. అలాంటి ఉపాధ్యాయులను తీసుకొని వైన్ షాప్ల కాడ నిల్చోబెడితే రేపు విద్యార్థులు కూడా వైన్ షాప్ కాడ లైన్ కట్టాలనా? అదే కదా మీరు చేసింది, టీచర్లను తీసుకుపోయి వైన్ షాప్ కాడ పెట్టింది. ఇంతకంటే దుర్మార్గం అక్కడ ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఈ రోజు బుద్ధి చెప్పారు టీచర్లు మొదటి అంచెలో ఉన్నారు. మిమ్మల్ని బుద్ధి చెప్పడంలో టీచర్లు మొదటి అంచెలో ఉన్నారు. ఆ తర్వాత విద్యార్థులు. మీరు రాష్ట్రానికి చేసింది ఏం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించారు. అందినట్టు దోసుకున్నారు మీరందరూ. అది అవమానకరమైన పని కాదు. ఒకరు టీ ఇవ్వడము, టిఫిన్ ఇవ్వడం అవమానకరమైన కాదు. మద్యం సరఫరా చేయడము, మద్యం అమ్మించడం, మద్యం విక్రయించడం టీచర్ల ద్వారా అది పాపం కూడా. అదే పాపం మీకు కలిగింది. ఏం మాట్లాడతారు మీరు? వాస్తవానికి వన్ సబ్మిషన్ సార్, ఇది సబ్జెక్ట్ కాదు కానీ మాట్లాడాలా మీ ఛానల్ ద్వారా. అది కూడా మీ చిన్న సబ్మిషన్ సార్. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు కాలేజీలో ఉన్నాయి సార్, వాసుదేవన్ గారు మీకు కూడా చూసుంటారు, కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లల దగ్గర 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకుని డిగ్రీలో జాయిన్ అవుతారు. డిగ్రీలో జాయిన్ అయ్యి వాళ్ళకి ప్రైవేట్ సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాయి. మీరు కాలేజీ మానేసిన తర్వాత ఫీజులు కట్టండి, లేదంటే మీకు సర్టిఫికేట్లు ఏమనంటే ఆత్మహత్య చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏ కళాశాల తీసుకోకూడదు. యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయి, లీగల్కి కూడా వెళ్ళొచ్చు. అయినా సరే బ్లాక్ మెయిల్ చేస్తున్న కళాశాలలో కాలేజీలు పెట్టి 2-3 సంవత్సరాల్లో కాలేజీలు తీసేస్తారండి. సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు మీ సర్టిఫికేట్లు కావాలంటే మీరు 20,000, 30,000, లక్ష రూపాయలు కట్టండి. లక్ష్మణరావు గారు చూసాం కదా, అంటే ఫైనల్ గా అడ్వైజర్ల వ్యవస్థ వద్దనుకుంటున్నారు చంద్రబాబు గారు. అదొకటి. తర్వాత కొల్లం గంగిరెడ్డి ప్రముఖ స్మగ్లర్గా పేరు తెచ్చుకున్న కొల్లం గంగిరెడ్డి గారు అరెస్ట్ అయ్యి అజ్ఞాతంలో పోలీసులు విచారణ ఎదుర్కొంటున్నారు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎవరు ఈ వైసీపీ నేత విద్యాసాగర్, ఆయనకి బాలీవుడ్ నడికి ఉన్న వివాదం ఏంటి? ఇవాళ కొత్తగా ఒక ఫ్రెష్ హెడేక్ వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి నెత్తినెక్కి కూర్చుంది. సో వీటన్నిటికీ వైసీపీ సమానం